నమస్కారం. పేరు రేణుకుంట శ్రీనివాస్, తండ్రి పేరు నారాయణ. గ్రామం గర్షకుర్తి, మండలం గంగాధర, జిల్లా కరీంనగర్. మాది ఇక్కడ చేనేత వృత్తి. మా తల్లిదండ్రులు, మా తాతల నుంచి మేము ఇదే మొగ్గాలు మొదలు 1965 నుంచి మేము నేత మొగ్గాల ద్వారా ప్రారంభమైంది. అప్పుడు పూర్వం నుంచి మా తాత మొగ్గం నేతుండే. తర్వాత మా తండ్రి గారైన నారాయణ, మా తండ్రి పేరు. మా తండ్రి గారు కూడా మొగ్గాల ద్వారా చేనేత వృత్తి. మొగ్గాలు అంటే యారన్ను తీసుకొని యారన్ ఖరీదు చేసుకోవాలి. యారన్ అంటే అది స్పిన్నింగ్ మిల్లు ద్వారా తయారైన యారన్ను మేము ఆ మిల్లు ద్వారా మాకు ఇక్కడ సికింద్రాబాద్ వస్తుండే. అప్పుడు సికింద్రాబాద్ నుంచి వచ్చి కరీంనగర్లో వాళ్ళు వ్యాపారస్తులు తీసుకుంటే ఆ యారన్ తీసుకొని వచ్చి మేము ఆ రంగు అద్దకం చేయాలి. అద్దకం చేసి ఆ నూలును మేము ఆ నూలు తీసుకొని వచ్చి మళ్ళీ ఆ నూలు అద్దకం వచ్చిన నూలును దాన్ని సైజింగ్ చేయాలి. సైజింగ్ చేస్తే ఆ యారన్ను కలరు యారన్ సైజింగ్ చేసి దాని ద్వారా మళ్ళీ కండెలు దుట్టియాలి. ఒక్కొక్క కండెలు చిన్నగా దుట్టించి దాంతో మళ్ళీ బీమ్ పోయాలి. వార్పిన్, దాన్ని వార్పిన్ అంటారు. వార్పిన్ ద్వారా బీమ్ తయారవుతుంది. బీమ్ తయారైన తర్వాత ఆ బీమ్ని తీసుకొచ్చి పవర్ లూమ్ మీద, అప్పుడు ఒక 20 సంవత్సరాల కింద పవర్ లూమ్ లేనప్పుడు నేత మొగ్గాల ద్వారా చేనేత గుంట మొగ్గాలు అంటారు అప్పుడు. ఇప్పుడు కొద్దిగా ఒక 15-20 సంవత్సరాల నుంచి మేము ఇక టెక్నికల్గా కరెంటుతో అయ్యే మిషన్ల ద్వారా పవర్ లూమ్స్ అంటారు. పవర్ లూమ్స్ ద్వారా ఇప్పుడు ఉత్పత్తి చేస్తున్నాం. అప్పుడు మొగ్గాల మీద ఉత్పత్తి తక్కువ అయ్యేది, 1-2 చీరలు. ఇప్పుడు ఈ పవర్ లూమ్ మీద ఒక రోజుకొక్కంటికి ఒక లూమ్ మీద కనీసం 5-4 చీరలు ఉత్పత్తి అవుతాయి. స్పీడ్ పెరిగింది. స్పీడ్ పెరిగినప్పుడు మాది ఏంటంటే అప్పుడు ఈ తయారు చేసే సరుకు పూర్వకాలంలో, ఎందుకంటే ఒక 30 సంవత్సరాల కింద ఓల్డ్ ఏజీ పీపుల్ లేడీస్ వాళ్ళు కట్టుకునే అటువంటి చీరలే తయారు చేస్తుండే ప్రకారంగా ఇట కొద్ది సంవత్సరాలు నడుస్తుంది. నడిచిన తర్వాత మేము మళ్ళా ఈ టెక్నికల్గా లూమ్ మీద ప్రొడక్షన్ ఎక్కువ చేసినా కానీ ఇప్పుడు మాకు ఎందుకంటే ఇప్పుడు ఈ ఓల్డ్ ఏజీ 9 గజాల చీరలు, అవి గోచ్ చీరలు అంటారు, అవి వాడేవాళ్ళు ఇప్పుడు తగ్గిపోయినారు. అయితే ఈ 6 గజాల చీరలు ఇప్పుడు లంగమీ చీరలు కట్టుకోవడానికి మేము తయారు చేద్దామంటే అంతా మా దగ్గర లూమ్స్ కరెక్ట్ లేవు. దాని తగ్గట్టు యారన్ కూడా మాకు అందుబాటులో మార్కెట్లో లేదు. అంటే ఇప్పుడు యారను కరెక్ట్ ఇక్కడ సప్లై చేసేటోళ్ళు లేరు. దాంతో కొద్దిగా మాకు అదే వృత్తితోటి అట్లే ఇప్పుడు ఈ గత 40 సంవత్సరాలు ఏ విధంగా ఉన్నాయో అదే రకంగా తయారు చేస్తున్నాం. అయితే ఇప్పుడు కొద్దిగా టెక్నికల్గా తయారు చేయాలి అంటే ఇప్పుడు అది ధర్మవరం, పోచంపల్లి, నారాయణపేట, గద్వాల రకాలు తయారు చేయాలంటే ఇక్కడ లేదు కరెక్ట్. వీళ్ళు ఏడీ ఆఫీస్ నుంచి వెళ్ళి చేనేత జౌళి శాఖ వాళ్ళు మాకు ఎటువంటి ఉత్పత్తి చేయడానికి ఏది ప్రోత్సాహం లేదు. వాళ్ళు చెప్తలేరు, టెక్నికల్గా ఇది నేర్పిస్తలేరు ఇక్కడ మా గ్రామాలలో. ఆ గ్రామాలలో నేర్పించకపోతే ఇప్పుడు ఈ జనరేషన్ ఇప్పుడు చదువుకునే పిల్లగాళ్ళు కూడా ఈ వృత్తిలోకి వస్తలేరు. దమన ఒక ఆర్థికంగా లేని కుటుంబాలు ఈ వృత్తిలోకి వస్తే వాళ్ళకేందంటే వాళ్ళకు ఈ వృత్తి నేర్చుకున్న తర్వాత వివాహం పెళ్లి కావాలంటే పిల్లనిచ్చేటోళ్ళు లేరు మళ్ళా ఈ వృత్తిలోకి వచ్చిన తర్వాత. ఎందుకంటే ఈ వృత్తి చేస్తే మేము అమ్మాయిని ఇయ్యం. ఇది ఏంటంటే ఇది ఎట్లుంటుందంటే తయారైన మాల్ తయారు చేసుకోవాలి. ఓ సేటు దగ్గర యారన్ తెచ్చుకుంటాం. ఫస్ట్ యారన్ తెచ్చుకొని ఆ సేటు మాకు ఉద్ధరిస్తాడు. ఉద్ధరించిన తర్వాత దాన్ని డైయింగ్ చేసి సైజింగ్ చేసి చీరను తయారు చేసుకొని మేము కరిమేర అంగడి ఉండే, మాకు 40 సంవత్సరాల కరిమేర అంగడి గాంధీ రోడ్లో ఉంటే ఆ మస్కుల శనివారం సంత జరుగుతుంది. ఆ సంతలో రోడ్డు మీద కూర్చుంటాం. రోడ్డు మీద కూర్చుండి ఆ రోడ్డు మీద వేరే ఊర్ల నుంచి వెళ్ళి విలేజ్లలో అమ్ముకున్న వాళ్ళు, సంతలలో తిరిగేటోళ్ళు ప్రతి శనివారం మబ్బుల ఉదయం 4 గంటలకు వచ్చి మా దగ్గర ఉన్నటువంటి మాలు ఏదో నచ్చిన వాళ్ళు కొనుక్కొని అట్లా తీసుకొని పోయి వాళ్ళు వ్యాపారం చేసుకొని నడిపించుకుందరు. అయితే మేము ఇప్పుడు ఏ రకంగా అంటే ఇప్పుడు కాలం మారిపోయింది, సంతాలకు అత్తలేరు, వాళ్ళు కొనేవాళ్ళు తక్కువ అయిపోయినరు. దాంతో ఏంటంటే ఇప్పుడు అన్ని ట్రాన్స్పోర్ట్ సౌకర్యాలు అయినాయి, తగ్గిపోయినాయి సంతలు కూడా. ఎందుకంటే ప్రభుత్వం కూడా దీని మీద, ఎందుకంటే మాకు చేనేత జౌళి శాఖ నుంచి వెళ్ళి ఇప్పుడు ఉన్నటువంటి సాంకేతికంగా పెరిగినటువంటి జనరేషన్కు తగ్గట్టుగా కొత్త మోడల్స్ మాకు కల్పించితే ఇంకా కూడా వృత్తిలో ఇంకా బాగుంటుంది. ఎందుకంటే ఇప్పుడు జనరేషన్ పిల్లగాళ్ళు వాళ్ళు పనిచేయాలంటే, వాళ్ళు బతకాలంటే ప్రభుత్వానికి కూడా, ఎందుకంటే మొదటి నుంచి బేసిక్గా కొద్దిగా వాళ్ళకు నేర్పాలి, నాలెడ్జి నేర్పితే అదే వాళ్ళు బతకగలుగుతారు. తర్వాత ఈ వృత్తి ఏంటంటే చాలా వ్యాపారాలు లేక ఇబ్బంది ఉన్నది. ఏదో బతుకమ్మ చీరలని ఇచ్చారు. బతుకమ్మ చీరలు ఏంటంటే అది ఇక్కడ మన ఊళ్ళే
ఓ 2, 3 కోట్ల పెట్టుబడి ఉన్న సేట్లకే నడుస్తుంది. మా అటువంటి మధ్యతరగతి వోళ్ళకు ఈ పెట్టుబడి పెట్టాలంటే అంత లేదు. లేక షెడ్లు కట్టాలంటే దానికి ఒక షెడ్డుకు 15,00,000 అయితాయి. మళ్ళీ అందులో రూమ్స్ వేసుకోవాలంటే మళ్ళీ 15,00,000 అవుతాయి. తర్వాత యారన్ ఖరీదు చేయాలి. ఆ యారన్ ఖరీదు చేసి తెచ్చుకొని వార్పి మీద పోసి భీములు తయారు చేసి మళ్ళీ ప్రభుత్వానికి అప్పచెప్పాలంటే మా అటువంటి వాళ్ళతో సాధ్యం కాదు. ఎందుకంటే ఏదో 40-50 లక్షల పెట్టుబడి వరకు, ఓ 20 లక్షల పెట్టుబడి వరకు పెట్టుబడి పెట్టగలుగుతాం. ఏదో బయట అప్పు తెచ్చుకొని చిట్టీల రూపకంగా, లేకపోతే ఏదో రకంగా. బ్యాంకుల వాళ్ళు కూడా మాకు ఈ వృత్తి చేసేటోళ్లకు ఎటువంటి ఒక 10,000 రూపాయల రుణం కూడా ఇస్తలేరు. ఎందుకంటే వృత్తిలో ఏమూ లేదు. వ్యవసాయదారులకు, వేరే వృత్తులకు లోన్ సౌకర్యం ప్రభుత్వం ఇస్తుంది. కానీ మేము వృత్తిలో స్వయంగా ఎక్కడో మా చుట్టాల దగ్గర అప్పులు తీసుకొని, చిట్టీల రూపకంగా అప్పులు చేసుకొని, మాకు ఇచ్చే యారన్ సేట్ల దగ్గర వాళ్ళను ఏదో బతిలాడి గుడివిలి మీద వాళ్ళు ఉద్ధరిస్తే ఇట్లా చేసుకుంటూ ఉత్పత్తి చేసుకుంటా 10 మంది 20 మంది నా దగ్గర పనిచేస్తారు. వాళ్ళకు కూడా లూమ్స్ ఇచ్చినాం. తర్వాత వాళ్ళకి భీములు సప్లై చేసుడు, వాళ్ళకు చేసిన చీర కూలికి ఇచ్చుకుంటాం. మాకు ఇట్లా కాలం గడుపుతున్నాం. అయినా వృత్తి ఏందంటే ఇప్పుడు చాలా బాధాకరంగా ఉన్నది. ఎందుకంటే మార్కెట్ లేదు. దీనికి కాంపిటీషన్గా వేరే రాష్ట్రాలల్లో కర్ణాటక, తమిళనాడు, కేరళ, వేరే మహారాష్ట్ర నుంచి వచ్చిన సరుకు చాలా నాణ్యతతో తయారవుతుందో అక్కడ టెక్నికల్గా బాగా వ్యాపించింది. దాంతో మేము చేసే సరుకుకు, వాళ్ళు చేసే సరుకుకు మార్కెట్లో సరైనట్టు మాది బాగా, ఎందుకంటే పాత రకం వస్త్రాలు అయిపోయినాయి. దీన్ని వాడేటోళ్ళు ఎందుకంటే ఇప్పుడు మీరు చేనేత ఆప్కో గురించి తెలుసు. ఆప్కో అంటే ఇప్పుడు అది ఖాదీకి సంబంధించిన వస్త్రాలు తయారవుతాయి. ఖాదీని వాడాలని ప్రభుత్వం ఇప్పుడు టీఆర్ఎస్ గవర్నమెంట్ కూడా చెప్పింది. ఇప్పుడు ఖాదీ వస్త్రాలు ధరించాలంటే ఆ రకంగా ఇప్పుడు ఖాదీ ఎట్లనో మాది కూడా ఇప్పుడు సింథటిక్ యారనే ఎక్కువ ఈ జనాలు ఇప్పుడు జనరేషన్ వాడుతారు. ఇది బాగా యూజ్ చేస్తలేరు. మేము తయారు చేసిన సరుకు ఒక్కొక్క 2-3 సంవత్సరాల నుంచి నిల్వ పెట్టుకొని అక్కడిక్కడ అప్పులు తెచ్చుకొని పని వాళ్ళకు వెనక ముందు ఇచ్చుకుంటూ ఇట్లా కాలం గడుపుతున్నాం. కొద్దిగా ఎందుకంటే వృత్తిలో బాగా ఇప్పుడు అభివృద్ధి చెందాలంటే ప్రభుత్వ పరంగా తర్వాత మార్పు అనేది ప్రభుత్వమే చెయ్యాలి. చేస్తేనే ఇప్పుడు బేసిక్గా ఉన్న పిల్లలకు తర్వాత వాళ్ళు, ఎందుకంటే బీటెక్ డిగ్రీ పాస్ అయిన పిల్లలు ఇప్పుడు ఊళ్ళల్లో వట్టిగా తిరుక్కుంటా కూలి పనులకు ఇట్లా ఈ రకంగా ఎందరో ఇబ్బంది పడుతారు. మా వృత్తిలకు రమ్మని ఆ పిల్లలను రమ్మంటే వాళ్ళకు రోజు కనీసం 800-500 రూపాయలని ఇవ్వాలంటే మేము ఇచ్చేటట్టు లేము. మేము ఉత్పత్తి చేసిన ఏదో మాకు చిన్న పెట్టుబడితోటి వాళ్ళను ఇది 20-30 సంవత్సరాలు నడుపుకుంటా వీళ్ళను పని వాళ్ళని వెంబడి ఉంచుకుంటూ ఉత్పత్తి చేసుకుంటా వేరే ఊర్లలో నిజామాబాదు, ఆర్మూరు, బోధన్ ఈ ఊర్లలో ఓల్డేజ్ పీపుల్ ఉన్నోళ్ళు వాళ్ళు కట్టుకొని యూజ్ చేసే అటువంటి సరుకే ఇప్పుడు తయారు చేస్తున్నాం.